హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము సుచిత్ర వెళ్తున్నాము. మా అక్క సప్త శనివారాల వ్రతం కంప్లీట్ చేసుకుంది. ఇది 7th వీక్. చెల్లింపు కోసం అని చెప్పి పసుబొట్టికి మమ్మల్ని అందరినీ పిలిచింది. ప్రజెంట్గా అయితే మా ఫ్యామిలీలో నలుగురం చేస్తున్నామండి సప్త శనివారాల వ్రతాన్ని. ఇప్పుడైతే ఫస్ట్ అక్కది కంప్లీట్ అయిపోయింది. ఇది 7th వీక్. చాలామందికి ఈ వ్రతానికి సంబంధించిన డౌట్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అదేది కాదండి, మీ మనసుకి ఏ విధంగా అయితే చేసుకోగలుగుతానో అనిపిస్తుందో అంత మట్టుకు చేసినా కానీ ఆ దేవుడి దయ అనేది మన పైన ఉంటుంది. ఎందుకనంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఉన్నవాళ్ళు పంచభక్ష పరమాణాలతో పెట్టొచ్చు, లేని వాళ్ళు ఉట్టి చక్కెర నైవేద్యం పండు ఫలం పెట్టి కూడా ఆ దేవుడికి మనం పూజ అనేది చేసుకోవచ్చు. పూజ చేసే విధానం ఒకటి సరిగ్గా ఉంటే చాలండి. అంటే దేని తర్వాత ఏది చేయాలని నియమాలను పాటిస్తే చాలు. అంతేగాని డెకరేషన్ ఎంతవరకు చేశాము, ఎంతమందిని పిలుచుకొని రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామా లేదా, వాళ్ళకి ఆర్భాటంగా అన్నీ చూపించామా లేదా అనేది కాదు. నేనైతే ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నాను. నాది 4th వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను చేస్తున్న పూజలో కూడా లోటు వెతికే వాళ్ళు ఉంటారు, కానీ నేను అవేమీ పట్టించుకోలేదండి. నాకు తెలిసిన విధానంలో నేను చేసుకుంటున్నాను. మేము ఇక్కడ నుండి సుచిత్ర వెళ్ళేసరికి నైట్ 8 అయిపోయింది. ఆ పాటికల్లా అక్కది పూజ కూడా అయిపోయింది. పసుబొట్టు ఇవ్వడం స్టార్ట్ చేసేసింది. దీని తర్వాత భోజనాలు అనేది స్టార్ట్ చేశాము. అక్క వాళ్ళు ఉండేది పెంట్ హౌస్. నైట్ 8 o'clock తర్వాత కూడా వేడిని భరించలేకపోయినాం. అందుకే ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడాను బయట బాల్కనీలోనే ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ కూర్చొని తింటుంటే మాకైతే ఆ ముందు రోజులు గుర్తొచ్చాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో బయట కూర్చొని హాలిడేస్ వస్తే చాలు అందరం ఇలాగే ఉన్నది ముందర పెట్టుకొని కూర్చొని హాయిగా తినేవాళ్ళం, స్పెండ్ చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా సరే అందరం కలిసే ఉండేవాళ్ళం. అలా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అనిపించింది. ఇప్పుడు కూడా మా వాళ్ళు చాలా మిస్ అయ్యారు. కానీ అక్క అనుకోకుండా చేసుకుంది కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళం మాత్రమే అటెండ్ అయ్యాము. అక్క డిన్నర్లోకి అయితే చాలా వెరైటీస్ చేసింది. చూస్తున్నారు కదా ఏమేమి కనిపిస్తున్నాయో, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసింది. అంటే దేవుడికి నైవేద్యంగా 7 రకాలు చేస్తారనమాట. అందులో భాగంగా భక్షాలు, సిర, పరమాన్నం, పెరుగన్నం, ఇలా అన్ని రకాలు, వడలు ఇలాంటివన్నీ చేసింది. ఇప్పుడు ప్రజెంట్గా తినుకుంటూ మేము మాట్లాడుతున్న టాపిక్ ఏంటో తెలుసా? నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్దాం అంటే. ఇదంతా ఎఫెక్ట్ దేనివల్ల వచ్చిందంటే, రీసెంట్గా మా కజిన్ మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ రిసెప్షన్ కోసమని మేము అందరం కలిసి వైజాగ్ వెళ్ళాము. అది అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అందరం మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి అని దాదాపుగా 2 months అయిపోతుంది. ఇంకా కూడా అందరము అనుకోవడంలోనే ఉన్నాం. ఇప్పటివరకు అయితే ఫైనల్ అవ్వలేదు. తింటున్నంతసేపు అదే డిస్కషన్ నడుస్తుంది. లాస్ట్కి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్న టైంలో కూడా త్వరగా ఫైనల్ చేయండి అని ఒకరికొకరు చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా ఎక్కడికి వెళ్దాం ఏంటనే దాని గురించి ఫైనల్ అవ్వలేదు. ఇలా ఉంటుంది మా ఊళ్ళతో ఎక్కడికైనా ట్రిప్ వేస్తే ప్లాన్ అనేది. నాకు ఫాస్టింగ్ ఉంది కాబట్టి నేనైతే భక్షాలు మాత్రమే తిన్నాను, అన్నం తినలేదు. డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ 11 అయిపోయింది. నన్ను కొంతమంది అడిగారు సప్త శనివారాల వ్రత విధానాన్ని. వీలైతే కనుక తప్పకుండా వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.